అత్యంత తీవ్రమైన ఒక విషాదం జరిగింది. ఈ విషాదంలో మొత్తం కుటుంబం అంతా కూడా చనిపోయారు. ఎందుకు చనిపోయారనే విషయాలు పూర్తిగా మీకు చెప్తాను. అది విన్న తర్వాత ఈ సమాజంలోని మనుషులు ఏ విధంగా తయారవుతున్నారని చెప్పేసి మీకు అర్థమవుద్ది. అంతేకాకుండా చేతులారా మనకు మనమే ఇటువంటి సంఘటనలకి కారకులు అవుతున్నామని చెప్పేసి కూడా మీరు గ్రహిస్తారన్నమాట. 100% ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే గనక ఈ వీడియో చూసిన తర్వాత 100% మీరు ఎంతో కొంత ఎలర్ట్ అవుతారు. నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను తెలుసుకున్నప్పుడు నాకు కూడా చాలా భయం అనిపించిందన్నమాట. సో, అదేంటి? ఎక్కడ జరిగిందనే విషయాలు ప్రతీదీ కూడా మీకు క్లారిటీగా చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తది. ఒక కుటుంబం చక్కగా బతుకుతూ ఉంది. ఇద్దరు భార్యాభర్తలు, భార్యాభర్తలకు ఒక కొడుకు. చాలా గారాబంగా అయితే ఆ కొడుకుని పెంచారన్నమాట. చిన్నప్పటి నుంచి కూడాను ఆ కొడుక్కి ఏది కావాలంటే అది ప్రతీదీ కూడా కొంటూ ఇచ్చారన్నమాట. ఎక్కడ కూడా ఆ కొడుక్కి అంటే ఎక్కడ ఇబ్బంది పడకండాను, ఎక్కడ నిరాశ పడకండా చిన్నప్పటి నుంచి కూడా ఈ విధంగా అయితే అలవాటు చేశారు. ఎప్పుడైతే కుర్రవాడికి ఈ విధంగా అలవాటు చేశారో, ఆ కుర్రవాడు ఏది కోరుకుంటే అదే ఇంకా పొందే విధంగా అయితే తన మైండ్ ఫిక్స్ అయిపోయింది. ఇటువంటి తరుణంలోనే ఆ కుర్రవాడు పెద్దయ్యాడు. చదువుకుంటున్నాడు చక్కగాను. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాడు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకున్న సమయంలోని తనే కష్టపడి ఏదైతే ఈ ఐఫోన్ 16 ప్రో ఉంది కదా! ఈ ఐఫోన్ 16 ప్రో అయితే కొనుక్కున్నాడు. అది కూడాను వాయిదాల రూపంలో కొనుక్కున్నాడన్నమాట. సో, ఇలా వాయిదాల రూపంలో కొనుక్కున్నాడు. ఇలాగేమో బీటెక్ గట్టా చదువుకుంటున్నాడు కదా! ఇటువంటి బీటెక్ చదువుతూను ఓ పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నట్టున్నాడు. ఇటువంటి క్రమంలోని ఈ వాయిదాలు గట్టా కట్టలేకపోతున్నాడన్నమాట. ఇలా కట్టకపోయేటప్పటికి ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా లాక్ అయిపోతాయి కదా! ఊరుకోరు కదా! బ్యాంక్ అధికారులు. ఇప్పుడు లోను ఏదో ప్రైవేట్ బ్యాంక్ ఏదో ఇచ్చుంటది. ఇప్పుడు ఒక వాయిదా గాని, 2 వాయిదాలు గాని చూస్తారు. మూడో వాయిదా గాని కట్టకపోతే గనక విపరీతమైన కాల్స్ వస్తాయి అతనికి. అంతేకాకుండా బ్యాంకు అకౌంట్ అంతా కూడా బ్లాక్ అయిపోద్ది. చిత్ర విచ్ చాలా దారుణంగా అయితే చిత్రహింసలు పెడతారు బ్యాంకులు. ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీ బ్యాంకులున్నాయో అయ్యి. ఎంత దారుణంగా అంటే వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా ఫోను చేస్తారు, బంధువులకు ఫోను చేస్తారు, తల్లిదండ్రులకు ఫోను చేస్తారు. అందరికి ఫోన్‌లు చేసి చిత్రహింసలు పెట్టి లాస్ట్‌కి వాళ్ళు చనిపోయే విధంగా చేస్తారన్నమాట. సో, ఇక్కడ ఆ విధంగా ఆళ్ళు చేయలేదు. కాకపోతే ఫోన్‌లు కట్ చేసి ఇబ్బంది పెట్టారు గానీ, వాళ్ళ వల్ల అయితే ఈళ్ళు చనిపోలా. సో, ఎప్పుడైతే ఇలాగా వాళ్ళ ఇబ్బందులు ఎక్కువైపోయాయో తన తండ్రికి చెప్పాడమాట. డాడీ నేను కట్టలేకపోతున్నాను. ఈ వాయిదాలు గట్టా నువ్వే కొంచెం కట్టు నాకు అని చెప్పేసి వాళ్ళ తండ్రికి చెప్తే, వాళ్ళ తండ్రి ఇదే విషయం మీద అయితే గొడవ పెట్టుకున్నాడు. నువ్వు ఈ విధంగా అయితే నువ్వు ప్రతి దాన్ని కూడా నువ్వు కొనుక్కుంటున్నావు. నువ్వు వద్దని చెప్తున్నా గాని నువ్వు కొనుక్కుంటున్నావు. నువ్వు ఎంత మందలించినా గాని నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నావు అని చెప్పేసి తన తండ్రి తన కొడుకు మీద అయితే తిరగబడ్డాడు. ఈ విషయంలోనే తండ్రి, కొడుకు ఇద్దరు కూడా ఇంట్లోని పెద్ద గొడవయింది. ఎప్పుడైతే ఇలా గొడవ అయిందో కొడుకు ఇంకా మనస్పర్ధకు గురయ్యి ఎమ్మటనే ఆ ఇంటి నుంచి బయటికెళ్ళిపోయాడు. ఎందుకు బయటికెళ్ళిపోయాడంటే చనిపోదామని. సో, చనిపోతా ఇంకా నేను ఇంతలా నువ్వు తిట్టిన తర్వాత బతుకు మీద నాకు ఆశ లేదని చెప్పేసి అక్కడి నుంచి బయటికెళ్ళిపోతుంటే తల్లి, తండ్రి ఇద్దరు కూడాను లైట్ తీసుకున్నారన్నమాట. ఏదో మామూలుగా అంటున్నాడేమోలే కోపంతో అంటున్నాడు వచ్చేస్తాడని చెప్పేసి. ఒక గంట అయినా గాని రాలేదు. ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తే ఆ నీరెస్ట్‌లోనే ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ ఎక్కేసాడు పైకి. కొండ ఎక్కేసి నేను చచ్చిపోతా అని చెప్పేసి కనీసం 3-4 గంటలు 3-4 గంటల నుంచి మొత్తం పోలీసుల్ని, స్థానిక ప్రజల్ని, తల్లిదండ్రుల్ని విపరీతంగా ఏడిపించాడన్నమాట. నేను చనిపోతాను. మా నాన్న నన్ను ఈ విధంగా అయితే మనస్పర్ధకు గురి చేశాడు. ఒక ఐఫోన్ గురించైతే నన్ను విపరీతంగా తిట్టాడు అని జెప్పేసి ఒక మనస్పర్ధకు గురయ్యాడు బాగాను. సో, ఎప్పుడైతే తన తల్లి, తండ్రి నీకు ఐఫోనే కదా! అని మేము కొనిస్తాం. డబ్బులున్నాయి కడతా అని జెప్పేసి ఎంత బతిమాలినా గాని, ఇంక లేదు నా పని అయిపోయిందింకా నేను బతకను. నా బతుకు మీద ఆశ పోయిందని జెప్పి విపరీతంగా మాటలంటూ ఆ కొండ చివర నిలబడ్డాడన్నమాట. కనీసం 3-4 గంటలు. ఇలా ఎప్పుడైతే 3-4 గంటలు నిలబడ్డాడో, తన తండ్రి పాపం ఏదో విధంగా ప్రయత్నం చేసి పట్టుకుందామని దగ్గరికెళ్ళాడు. దగ్గరికెళ్తూ, ఎళ్తూ దగ్గరికెలా పట్టుకోపోయాడు. ఎమ్మటనే తన కొడుకు కూడాను ఎనక పడిపోయాడు. తన తండ్రి కూడా పట్టుకున్నాడు కదా! తన కొడుకు తన తండ్రిని కూడా లాక్కెళ్ళిపోయాడుమాట. ఆ కొండపై నుంచి దగ్గర దగ్గర కిందకి లోయలా ఉంది. ఆ లోయలో పడిపోయారు. ఎప్పుడైతే తండ్రి, కొడుకు అలా కింద పడిపోయారో, తల్లి పాపం ఇంక ఎమ్మటనే వితిన్ స్పాట్‌లోనే తండ్రి, కొడుకు పడిపోయారని ఇంక భర్త, కొడుకు లేడని జెప్పేసి పాపం మనస్పర్ధకు గురయ్యి అప్పటికప్పుడే మాట వితిన్ సెకండ్స్‌లో ఆమె కూడా అక్కడి నుంచి దూకేసింది. మొత్తం ముగ్గురు కూడాను కళ్ళ ఎదురుంగా మొత్తం ప్రజలు చూస్తూ ఉండగా అయితే అందరూ కూడా చనిపోయారు. పోలీసులు, ప్రజలు అందరూ కూడా పాపం చూస్తూ అలాగే ఉండిపోయారు పాపం. నిజంగాను. షాక్ గురయ్యారు. మా కళ్ళ ఎదురుంగానే 3 ప్రాణాలు పోయాయి. మేము రక్షించలేకపోయాం అని చెప్పేసి పాపం స్థానికులు కూడా చాలా తీవ్రంగా దుఃఖం పొందారుమాట. ఇదంతా ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలో జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ సంఘటన ఏదైతే ఉందో, ఈ సంఘటన గురించి నాకు తెలిసిన మట్టుకైతే మన దేశ వ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైంది. ఎక్కడ చూసినా గాని ఈ కొండ పైన వీడియో ఏదైతే ఉందో, ఈ కొండ మీద
ఆ వ్యక్తి అంతే కాకుండా తన తండ్రి, తల్లి ముగ్గురు కూడా ఏ విధంగా పడిపోయారని చెప్పేసి ఈ వీడియోలు విపరీతంగా అయితే వైరల్ అవుతా ఉన్నాయి. ఎంత వైరల్ అవుతున్నాయంటే ఎక్కడ చూసినా గాని ఈ సోషల్ మీడియాలోను ఆ వీడియోలే ఎక్కువ వస్తా ఉన్నాయి. ఈ వీడియోలోని ఎక్కువ శాతం అయితే ఎవరైతే ఈ కొడుకున్నాడో ఈ కొడుకునే ఎక్కువగా తిడతా ఉన్నారన్నమాట. ఎందుకంటే నువ్వు చేసిన పనికి నీ తండ్రి, తల్లి కూడా ఇద్దరు కూడా చనిపోయారు. నిన్ను ఎంత గారాబంగా పెంచుంటారు. కనీసం నువ్వు అది కూడా అర్థం చేసుకోలేదు. లాస్ట్‌కి నీకు కొంటా అని కూడా చెప్పారు. అయినా కూడా అర్థం చేసుకోలేదు. వాళ్ళనైతే హింసించావు. లాస్ట్‌కి వాళ్ళు కూడా చంపేసావు. నువ్వు పోతే గాని నువ్వు పోయినా పర్లేదు గానీ ఆళ్ళిద్దరిని కూడా చంపేసావు నువ్వు అని చెప్పి పాపం విపరీతంగా అయితే ఆళ్ళ మీదయితే కామెంట్‌లు వర్షం. విపరీతంగా అయితే విమర్శలు కూడా జరుగుతా ఉన్నాయి. చూడండి. మీకు కూడా అనిపించే ఉంటది కదా! నిజంగా తల్లిదండ్రులే చేతులారా ఆ కొడుకునైతే చెడగొట్టుకున్నాడని చెప్పేసి మీకు అనిపించి ఉంటది కదా! చిన్నప్పటి నుంచి కావాల్సిందల్లా కొని మందలించకంటాను. ప్రతీది కూడా కొంటా అని చెప్పేసి ప్రతీది కూడా కొని ఆహ్, ఆ వ్యక్తిని ఆ విధంగా తయారు చేసి పెద్దయిన తర్వాత వద్దంటే ఊరుకుంటాడా? చెప్పండి ఒకసారి. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైతే పిల్లలున్నారో మీ పిల్లలకు కూడా ఇదే విధంగా అలవాటు చేస్తే గనక పెద్దయిన తర్వాత కూడాను వాళ్ళు అదే విధంగా తయారవుతారు. వాళ్ళకి ఎంతవరకు కొనాలి, ఎంతవరకు కొనకూడదనే విషయాల్లో మీకు చాలా క్లారిటీ ఉండాలి. తల్లిదండ్రులకు ముఖ్యంగా. లేదు ఏడుస్తున్నాడు, ఆ ఏడుపు వినే బదులు ఏదో కొనేద్దాంలే అనుకుంటే గనక, ఆ ఏడుపు పెద్దయిన తర్వాత మిమ్మల్ని ఏడిపిస్తాడనమాట. చాలా దారుణంగా తయారవుతాడు. ఎందుకంటే తన భవిష్యత్తంతా కూడా పాడు చేసుకుంటాడు. ఏదైతే ఈ అలవాటుందో, ఈ అలవాటుకి బాగా అలవాటు పడిపోతాడో, తన తల్లిదండ్రులే చూసుకుంటున్నారు కదా! ప్రతీదీ అడుగునప్పుడల్లా కూడా కొంటున్నారు కదా! అని చెప్పేసి, ప్రతిసారి కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడతా ఉంటాడనమాట. ఎప్పుడైతే ఈ విధంగా అలవాటు అవుద్దో, జీవితంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉండదు. తనకు ప్రత్యేకమైన ఒక గోల్ ఉండదు. సరిగ్గా చదవడు. తనకు తానే మొత్తం అంతా కూడాను తనకు తానే తన భవిష్యత్తంతా కూడాను మొత్తం పాడు చేసుకుంటాడనమాట. అదంతా కారణం ఎవరంటే తల్లిదండ్రులు దానికి ప్రధానమైన కారణం అవుతారు. ఇప్పుడు ఏదైతే ఈ మహారాష్ట్రలో జరిగిందో ఈ సిట్యుయేషన్ తర్వాత యావత్ భారతదేశం అంతా కూడా నిజంగాను చాలా బాధపడ్డదన్నమాట నిజంగాను. ఆ వీడియో చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను నిజంగా. ఎందుకంటే కనీసం 3-4 గంటలు అందరూ కూడా బతిమాలుతూ ఉన్నారు. తండ్రి, తల్లి ఎంత బతిమాలుతున్నారంటే ఎంత బుజ్జగించారంటే, "రా బాబు నీకు కావాలంటే మేము కొంటాం. నీకేది కావాలంటే అది కొంటాం. నువ్వు ఇటువంటి పని చెయ్యకు రా బాబు, రా బాబు" అని పాపం తల్లి ఎంత రిక్వెస్ట్ చేసిందో అక్కడ కూర్చొని, అక్కడ నుంచొని ఎందుకంటే దగ్గర దగ్గర 3, 4 గంటలైతే మీరు ఆలోచించండి. ఆమె ఆమె కూడా ఎక్కువ శాతం నిలబడలేదు కదా! వయసు ఎక్కువైపోయింది కాబట్టి. చూడండి ఈ విధంగా అయితే ఆ వ్యక్తి తల్లిని వేడిపిస్తూ అంటే అదే విధంగా తల్లిదండ్రులు ఇద్దరిని కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోయాడన్నమాట. చూడండి ఒకసారి. నాకే చాలా బాధ అనిపించింది. సో, ఇటువంటి సిట్యుయేషన్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఏదైతే ఈ సంఘటన జరిగిందో, ఈ సంఘటన ఒక గుణపాఠంగా తీసుకోండి. మీ పిల్లలకి అన్నెసెసరీగా అయితే ఏది అడిగితే అది దాన్ని కొనడం మానేయండి. ఇప్పటి నుంచే. వాళ్ళకి ఏది అవసరమో అదే కొనండి. ఒకవేళ ఆళ్ళు అడిగితే గనక మందలించండి. ఆ తర్వాత మీరు చెప్పిన పని చేస్తే గనక, ఆ తర్వాత దాన్ని కొనివ్వండమాట. ఎందుకంటే అదొకటి అలవాటవుద్ది. మీరు చెప్పిన పని చేయడం అనేది ఒకటి అలవాటవుద్ది. తర్వాత మీరు వద్దన్నా గాని మానేయడం, మీరు చెప్పింది వినడం ఇటువంటియన్నీ కూడా అలవాటవుతాయి. అలా కాకుండా తను ఏడుస్తున్నాడు కదా! అని జెప్పి మీరు ఏది పడితే అది కొన్నారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది వినడు. అది అలవాటవ్వదు. తను చెప్పింది మీరింటున్నారని జెప్పేసి తనకు అలవాటవుద్దిమాట. మా తల్లిదండ్రులు ఎప్పుడు నేను చెప్పినా గాని ఇంటున్నారని జెప్పి అదే ఇంక పెద్దయ్యే కొలిది కూడా అదే అలవాటయ్యి, మీరెప్పుడైనా గాని తన మాట ఇనకపోతే గనక మనస్పర్ధకు గురవుతాడు. తన ఇష్టం వచ్చినట్టు చేష్టలు చేస్తా ఉంటారన్నమాట పిల్లలు పెద్దయిన తర్వాత. సో, ఈ విధంగా అయితే పేరెంట్సు మరీ ముఖ్యంగా అయితే పిల్లల విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండండి. లేని పక్షంలో అయితే ఇటువంటి సిట్యుయేషన్‌లు జరిగే అవకాశం ఉంది కాబట్టి, మరీ ముఖ్యంగా చెబుతున్నాననమాట. సో, చూసారు కదా! ఈ ఘటన మీద మీకేమనిపిస్తుంది? ఈ ఘటన మీద ఎవరి తప్పుంది దీంట్లోని ప్రధానంగా? మీకేమనిపిస్తుందో అదే ఈ కామెంట్ రూపంలో కామెంట్ రాయండి. కామెంట్ ఎలా ఉండాలంటే, ఈ సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. ఎవరైతే ఈ పిల్లల్ని బాగా గారాబంగా చూస్తా ఉన్నారో, అటువంటి వ్యక్తులకి బాగా ఉపయోగపడే విధంగా ఉండాలి. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ ఎప్పుడు కూడా ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.